ఫస్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి అండ్ ఇప్పుడు అమ్మవారు కంటిన్యూస్గా ఇట్లా దేవుడు బ్లెస్సింగ్. లిటరల్గా నేను ఈ షూట్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడవడం కూడా అయింది. మెయిన్గా అబౌట్ 2 బొటిక్స్ ఐ హవ్ మేక్ ఎ వీడియో అబౌట్ దట్, బట్ వాళ్ళ వల్ల నా నవరాత్రి షూట్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ నవరాత్రి షూట్. 9 నవరాత్రి షూట్స్ ఎట్లా చేసిన అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేసిన. రెడీ కూడా వేస్ట్ అయింది, చీకటి అయిపోయింది, సో షూట్ క్యాన్సిల్. అండ్ ద మేజర్ క్వశ్చన్ ఈస్ నా అవుట్ఫిట్స్, నా జ్యువెలరీ. క్యూట్ వస్తున్నాయి. మెయిన్గా నాకు వచ్చిన క్వశ్చన్స్ ప్రైస్ డీటెయిల్స్. సో ప్రైస్ డీటెయిల్స్తో పాటు క్లియర్గా ఈ వీడియోలో ఇస్తాను. సాక్షాత్ ఆలివర్ని చూసినట్టు బాగా వచ్చిన పిక్స్ జస్ట్ 15 minutesలో కంప్లీట్ చేసేసి. ఓకే అలెక్సా ప్లే చందమామ నువ్వే. ఇట్స్ రైనింగ్ బ్రో. అండ్ నేను టెంపుల్లో ఉన్నప్పుడు నన్ను ఒక 3 to 4 మెంబర్స్ గుర్తుపట్టి మీరు సిక్కిరెడ్డి కదా, మీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చాలా బాగుంటాయి అనండి. షూట్స్లో ఇదే బెస్ట్ పార్ట్, మై హెయిర్. మేడం మేడం మన సెల్ఫీ. Hey guys, welcome back to my YouTube channel. So this is my second long video. Na first long video ki 4000 plus views వచ్చాయి and I'm so happy for that, because let's say ఒక 4000 people వాళ్ళ time and effort పెట్టిన వీడియో చూసినారు అంటే literally they care for me కదా. So I'm very much happy for that. My first video was about Tirupati and Arunachalam, hopefully and happily about Venkateshwara Swami. And second video is about Navratri shoots, and నేను ఇప్పుడే రిలైజ్ అయింది ఏంటంటే సెకండ్ వీడియో ఇస్ అబౌట్ అమ్మవారు. సో ఫస్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి అండ్ ఇప్పుడు అమ్మవారు కంటిన్యూస్గా ఇట్లా దేవుడు బ్లెస్సింగ్స్ రావడం ఇస్ లైక్ సో గుడ్ టు మీ. నాకు చాలా నచ్చుతుంది అట్లా. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ నవరాత్రి షూట్స్. లైక్ నేను 9 నవరాత్రి షూట్స్ ఎట్లా చేసిన అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేసిన. అండ్ ద మేజర్ క్వశ్చన్ ఈస్ నా అవుట్ఫిట్స్, నా జ్యువెలరీ అండ్ అవన్నీ ఎట్లా క్యూరేట్ చేసిన, లైక్ ఎక్కడ నుండి తీసుకున్నా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఐ విల్ బీ ఆన్సరింగ్ ఇన్ దిస్ వీడియోస్. నాకు ఇన్స్టాగ్రామ్లో కమెంట్ సెక్షన్స్లో కూడా చాలా కమెంట్స్ వచ్చినాయి లైక్ అబౌట్ ద అవుట్ఫిట్స్ అండ్ ఆల్, బట్ నేను అక్కడ ఆన్సర్ చేయలేకపోయినా అవన్నీ ఐ విల్ బీ క్లియరింగ్ ఇన్ దిస్ వీడియోస్. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ నేను నా 9 అవుట్ఫిట్స్లో ఒక ఐ గెస్ 2 అవుట్ఫిట్స్ అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉన్నాయి. దాని డీటెయిల్స్, దాని ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆల్ నేను ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు దిస్ వీడియో. ఇది ఫస్ట్ డే ఆఫ్ షూట్ గైస్. మార్నింగ్ 5కి లేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన అండ్ మొత్తం మేకప్ అండ్ హెయిర్ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇవి నేను ప్యాక్ చేసుకున్న లగేజెస్ లైక్ మేకప్, అవుట్ఫిట్స్, ఎవ్రీథింగ్ ఎసెన్షియల్స్. మళ్ళీ ఇవి మర్చిపోకుండా ఐ నోటెడ్ ఎవ్రీథింగ్ అండ్ చెక్ ట్వైస్. సో ఈరోజు యాక్చువల్గా నేను 4 షూట్స్ అని అవుట్ఫిట్స్ అన్నీ సెట్ చేసుకున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫైనల్గా మీకు ట్విస్ట్ ఉంటుంది. నెయిల్స్ చేసుకుంటున్నాను గైస్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ. నేను, మమ్మీ, అక్క, డాడీ అంటే బేసిక్గా మా ఫ్యామిలీ అండ్ అఫ్ కోర్స్ నిఖితక్క హూ విల్ బీ డూయింగ్ మై మేకప్. మేమందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫస్ట్ సెట్ ఆఫ్ షూట్స్ లైక్ అరౌండ్ 3 షూట్స్ నేను ఫామ్ హౌస్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇవి సెమీ ట్రెడిషనల్, నాట్ కంప్లీట్లీ ట్రెడిషనల్. అండ్ దిస్ ఫామ్ హౌస్ ఇస్ అరౌండ్ లైక్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ మై హోమ్. సో అది యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. అండ్ దెన్ దిస్ ఈస్ ద వెన్యూ గైస్. మేము వెళ్ళే వరకు 10:30 అయింది. అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది. సో మీరు గెస్ట్ చేయొచ్చు ఎంత ఎండ ఉంటుందో, బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు కంటిన్యూ ద షూట్. నేను ఇప్పుడు అవుట్ఫిట్ ఫాస్ట్గా చేంజ్ చేసుకొని షూట్కి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్ నవరాత్రి వైట్ థీమ్, వైట్తోనే స్టార్ట్ చేసినాం. దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్ గైస్, హ్యాండ్ పెయింటెడ్ లెహంగా ఇది. అండ్ ఐ పేడ్ ద అవుట్ఫిట్ విత్ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ. నాకు మెయిన్గా ఈ అవుట్ఫిట్లో జ్యువెలరీ నచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ తరుణిక డిజైన్స్. నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజ్ని. ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేసాము అండ్ నా మేకప్ ఆల్మోస్ట్ డిస్టర్బ్ అయింది. లిటరల్గా ఎండకి మెల్ట్ అయిపోయింది. మళ్ళీ సెట్ చేసుకొని డైరెక్ట్గా 9th డే ఆఫ్ నవరాత్రి అవుట్ఫిట్కి వెళ్ళిపోయినా. ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గైస్. ఐ థింక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 5 to 6,000. 9th డే కలర్ వచ్చేసి పింక్. అండ్ నేను ముందే నోట్ డౌన్ చేసి పెట్టుకున్నా లైక్ 25 days ముందే 9 కలర్స్కి 9 అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి, జ్యువెలరీ, హెయిర్, యాక్సరీస్ మొత్తం అన్ని నేను క్లియర్గా ఇమాజిన్ చేసి పెట్టుకున్నా. బట్ యూ నో అబౌట్ లైఫ్ కదా, మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు. చాలా చేంజెస్ అయినాయి, చాలా అవుట్ఫిట్స్ మార్చేసిన. లిటరల్గా నేను ఈ షూట్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడవడం కూడా అయింది. మెయిన్గా అబౌట్ 2 బొటిక్స్ ఐ హవ్ మేక్ ఎ వీడియో అబౌట్ దట్, బట్ వాళ్ళ వల్ల నా నవరాత్రి షూట్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. నేను దీనికి స్లీక్ పోనీ వేసుకున్నా, బట్ అట్లా వదిలేకుండా మిర్రర్స్ పెట్టించుకున్నా హెయిర్లో. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది హెయిర్. అండ్ కమింగ్ టు దిస్ జ్యువెలరీ దట్స్ ఫ్రమ్ మింత్రా. ఒక పర్ల్ చోకర్ అండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, దాన్ని కొంచెం వాడదామని ఏమో ట్రై చేసినాం. మా మమ్మీ కూడా కొంచెం రికార్డ్ చేసింది మెమరీ లాగా అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఫ్రమ్ నవరాత్రి లుక్స్ అండ్ ద ఇంట్రెస్టింగ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. అండ్ ఇది కూడా చాలా మంచి రీచ్ వచ్చిండే, అబౌట్ 1 million plus ఇన్ ఇన్స్టాగ్రామ్. అసలు ఏంటి అని చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఐఎమ్ డన్ విత్ ద థర్డ్ లుక్ అనమాట ఇది. సో ఇది నాకు చాలా ఫేవరెట్ అనిపిస్తుంది. ఐ మీన్ చాలా నచ్చుతుంది. ఎట్లా చందమామలన్నా కాదు. ఓకే అలెక్సా ప్లే చందమామ నువ్వే నువ్వే ఆ సాంగ్. ఈ అవుట్ఫిట్కి ఫ్యాబ్రిక్ నేను చార్మినార్లో సోర్సింగ్ చేసిన. నాకు అరౌండ్ 12,009 ఉండేది. అండ్ ఈ లుక్ని బాగా కాంప్లిమెంట్ చేయడానికి నేను విక్టోరియన్ డైమండ్ సెట్ వేసుకున్నా, విచ్ ఇస్ ఫ్రమ్ తరుణిక డిజైన్స్ అగైన్. ఇది మిడ్ షూట్స్ బ్రేక్ అనమాట.
సెకండ్ స్టైల్లో డ్రేప్ చేస్తున్నాం దుపట్టా. అండ్ కమింగ్ టు ద హెయిర్ స్టైల్, ఈ అవుట్ఫిట్కి నేను స్లీక్ బబుల్ పోని వేయించుకున్నా అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ చుట్టూ స్టోన్ లేస్ పెట్టించుకున్నాను. ఫుల్ చెమటలు కాడుతున్నాయి నాకు. మా మమ్మీ ఏమో వెనక నుండి మాట్లాడు అంటుండే, బట్ నాకు లాంగ్ వీడియోస్ అంతా అలవాటు లేదు కాబట్టి అసలు ఐ వాజంట్ ఏబుల్ టు స్పీక్. మీరు గమనిస్తే నా ప్రతి ఒక్క అవుట్ఫిట్కి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంటుంది, బికాస్ నేను ముందే అన్ని అట్లా ప్లాన్ చేసి పెట్టుకున్నా. గోయింగ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. సో ద టైమ్ ఇస్తే అప్పుడు లంచ్ చేసి అగైన్ వి స్టార్టెడ్ గెట్టింగ్ రెడీ. నేను మళ్ళీ రెడీ అయ్యే వరకు అరౌండ్ 5 అయింది, బికాస్ మేకప్ మొత్తం మళ్ళీ వేయాల్సి వచ్చింది. అండ్ ఇంత ట్రెడిషనల్ లుక్ కాబట్టి వీ గేవ్ అవర్ 100% టు గెట్ రెడీ. అండ్ హియర్ కమ్స్ ట్విస్ట్. ఇంత రెడీ అయ్యి కూడా వేస్ట్ అయింది, చీకటి అయిపోయింది. సో షూట్ క్యాన్సిల్. ముక్కుపుడికే తీద్దాం, బిట్ పెయిన్ వస్తుంది. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం గైస్, బట్ ఎంత బాధగా ఉంది తెలుసా. ఎంత మంచిగా రెడీ అయ్యి షూట్ తీసుకోకపోతే మళ్ళీ సేమ్ అవుట్ఫిట్, సేమ్ జ్యువెలరీ, సేమ్ మేకప్ వేసి మళ్ళీ అంతా రిపీట్, మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట. సరే ఏదైతే అయింది కానీ లవింగ్ మై లెన్సెస్. సో ఇదే ట్విస్ట్. అంత రెడీ అయినా కానీ లైటింగ్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. అప్పటికి నైట్ అయిపోయింది. నేను యాక్చువల్గా టెంపుల్లో అనుకున్నాను, అప్పటికి రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా వీ హ్యాడ్ నో ఆప్షన్. బట్ నిఖితక్క ప్రామిస్డ్ మీ నెక్స్ట్ డే కూడా సేమ్ ఇంతే బ్యూటిఫుల్ లుక్ ఇస్తా అని. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ హర్ వర్క్. షీ ఈజ్ యాక్చువల్లీ మై ఫ్యామిలీ ఫ్రెండ్, బట్ షీ హ్యావ్ హెల్ప్ మీ సో మచ్ టు దిస్ ప్రాసెస్. నీ వాడిపోయాయి. ఫస్ట్ డేలో 3 షూట్స్ అయినాయి. నేను పడుకునే వరకు 11:30 అయింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నేను 3కి లేచాను నెక్స్ట్ షూట్స్ కోసం. ఫస్ట్ లెన్స్తో స్టార్ట్ అయింది, అంటే ఏడుపే. ఇంకా లెన్స్ అయితే నేను పెట్టుకోవాలి అని ఫిక్స్ అయినా అని పెట్టుకున్నా కూడా. అండ్ కమింగ్ టు ద షేడ్, దిస్ ఇస్ మోచా బ్రౌన్ ఫ్రమ్ లెన్స్ కార్ట్. నాకు రైట్ సైడ్ అయితే చాలా టైం పట్టింది అండ్ లెఫ్ట్ సైడ్ ఈజీగా అయిపోయింది, బట్ కట్ చేసే లెఫ్ట్ సైడే చాలా వాటర్ వచ్చినాయి. బ్యూటీ ఇస్ పెయిన్ అంటారు కదా, నాకు ఈ కేసులో చాలా బాగా అర్థమైంది. అది వండలే కదా ఎంత. లిటరల్గా ఒక 3 to 4 minutes కంటిన్యూస్గా నాకు వాటర్ వస్తుండే ఐస్ నుండి, బట్ దట్స్ ఫైన్ బికాస్ అది కామన్ అని మనకు తెలుసు కాబట్టి ఇంకా నేను లైట్ తీసేసుకున్నా. ఓకే, రాణి రుద్రమదేవి ఫీల్స్ రాకపోయినా కానీ కొంచెం బెటర్ ఉన్నాయి కదా న్యాచురల్ బ్రౌన్ కాబట్టి. నెక్స్ట్ అవుట్ఫిట్ ఈస్ రెడ్ కలర్. సెకండ్ డే షూట్, ఆల్సో సెకండ్ డే ఆఫ్ నవరాత్రి కోసం ఇది. ఫస్ట్ నేను మేకప్తో స్టార్ట్ చేసిన. నేను ఒక మంచి వింటేజ్ లుక్ ప్లాన్ చేసిన విత్ మంగళగిరి శారీ. యాక్చువల్లీ దిస్ వాస్ లిటరలీ మై లాస్ట్ మినిట్ ప్లాన్, బట్ చాలా పర్ఫెక్ట్గా టర్న్ అవుట్ అయింది విత్ యాక్సెసరీస్ అండ్ ఆల్. దెన్ లైట్గా హెయిర్ క్రీమ్ చేసుకొని శారీ ట్రిప్పింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ శారీ అరౌండ్ 5,000 ఉంటుంది. కమింగ్ టు బ్లౌజ్, కింద కాసులు వచ్చి ఉంటాయి. అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్ లుక్ కదా. అండ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ద హెయిర్ నేను చాలా యూనిక్గా ప్లాన్ చేసుకున్నా. వింటేజ్ థీమ్ కాబట్టి నా అవుట్ఫిట్ని చాలా ఎలివేట్ చేస్తూ ఫ్రంట్ పర్ఫెక్ట్ క్రిమ్ చేసి అవి ఫ్రెంచ్ హెయిర్ బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా క్యూట్గా ఇయర్ రింగ్స్ అండ్ పాపుడు బిల్లలతో హెయిర్ స్టైల్ చేయించుకున్నా. వింటేజ్ అంటే కనకాంబరాలు లేకపోతే ఇట్లా, సో అవి కూడా పెట్టేసుకున్నా. చేపట్టి ట్రెడిషన్ కొంచెం పోయింది కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ ట్రెడిషనల్ వింటేజ్ లుక్ అనమాట. సో దాంతో స్టైల్ చేసిన. నాకు తెలిసి మొత్తం షూట్స్లో ఇదే బెస్ట్ పార్ట్, మై హెయిర్. యూనిక్ ఉంది కదా. ఇప్పుడు టైం మార్నింగ్ 9 అయింది. సో ఒక చెరువు దగ్గర షూట్ చేసినాం, కొంచెం విలేజ్ అండ్ న్యాచురల్ వైబ్స్ రావడానికి టు దిస్ వింటేజ్ లుక్. యూట్యూబ్ వ్లాగ్ కోసం ఎక్కువ ఏం షూట్ చేయలేదు బికాస్ వీవర్ ఇన్ హరీ ఆఫ్ థింగ్స్. అండ్ మేము ఈరోజు అగైన్ 4 షూట్స్ ప్లాన్ చేసినాం. సో నేను ఇట్లాగా అస్సలు అవ్వకుండా థింగ్స్ని ఫాస్ట్ అప్ చేసినాం. I came home back, fastగా ఈ బ్లూ కలర్ అవుట్ఫిట్కి చేంజ్ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ డే 3 ఆఫ్ నవరాత్రి కలర్. ఈ బ్లూ వెంకటగిరి శారీ, దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 18K I guess. దిస్ ఇస్ ఓల్డ్ వన్, సో నాకు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను. అండ్ ద జ్యువెలరీ ఈస్ ఫ్రమ్ ఎండ్లెస్ జ్యువెలరీ. Hey guys, this is shoot 2 from the day 2. Day 2లో సెకండ్ టైం చేస్తున్న షూటా, డే 3లో సెకండ్ టైం చేస్తున్నా. డే 2లో సెకండ్ షూట్, నో థర్డ్ షూట్. డే 2లో థర్డ్ షూట్, డే 2లో థర్డ్ షూట్, బట్ మళ్ళీ సెకండ్ టైం చేస్తున్న షూట్. సో అదే అనమాట స్టోరీ. నిన్న స్కిప్ అయింది. ఈరోజు మళ్ళీ మేకప్ హెయిర్ అన్ని చేసుకొని రెడీ. ఇప్పుడు చేసే షూట్ డే 8 కోసం. అండ్ ద కలర్ ఇస్ పికాక్ గ్రీన్. లొకేషన్ 1 hour మా ఇంటి నుండి. సో ద టైమ్ ఈస్ 3 o'clock. మ్యాక్సిమం పీపుల్కి ఇప్పుడే లొకేషన్ అర్థమై ఉంటుంది రోడ్స్ అండ్ హిల్వేస్ చూస్తుంటే. సో యా, వీఆర్ ఎట్ సంగీ టెంపుల్. సంగీ టెంపుల్లో షూటింగ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో నేను ఐఫోన్లోనే షూట్ చేసుకున్నాను. గుర్తుపట్టారా లొకేషన్? సంగీ టెంపుల్. అండ్ కమింగ్ టు ద అవుట్ఫిట్, నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి శారీ డీటెయిల్స్ కోసం. ఈ శారీ యాక్చువల్గా 40,000 కోఆర్డ్ చేసినారు, బట్ లీటర్ కొంచెం డిస్కౌంట్ చేసినారు. ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్ ఒరిజినల్ ప్రైస్. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఆషు సిల్క్స్ కొత్తపేట్. కమింగ్ టు ద జ్యువెలరీ, ఇట్స్ ఫ్రమ్ తరుణిక డిజైన్స్. అఫ్ కోర్స్ సేమ్ జ్యువెలరీ నేను ఆలియా భట్ అవుట్ఫిట్కి కూడా వేసుకున్నా. అండ్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ నాకు పికాక్ గ్రీన్ కలర్కి యాప్ట్గా అవుట్ఫిట్ దొరికేసింది. ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్. ఈ మొత్తం షూట్స్లో నేను ఒక్క డ్యాన్స్ కూడా చేయలేదు. సో చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్లో డ్యాన్స్ చేసేసిన.
ఎంత క్యూట్ వస్తున్నాయి. అండ్ అది కూడా ఆల్మోస్ట్ 1 million, అరౌండ్ 900K పోయింది. డన్ విత్ ఫస్ట్ అవుట్ఫిట్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంత బాగా వచ్చిన పిక్స్ జస్ట్ 15 minutesలో కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ అవుట్ఫిట్ చేయండి. సో మా కజిన్ వాళ్ళు పక్కనే ఉంటారనమాట. వీఆర్ డూయింగ్. అండ్ నేను టెంపుల్లో ఉన్నప్పుడు నన్ను ఒక 3 to 4 members గుర్తుపట్టి మీరు సిక్కిరెడ్డి కదా, మీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చాలా బాగుంటాయి అనండి. కార్లోనే అయిపోయింది జ్యువెలరీ మొత్తం తీయడం. వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పు. అండ్ దిస్ ఇస్ అవర్ క్యూటీ, మా అక్క వాళ్ళ పాప. ఎప్పుడు నన్ను వెస్టర్న్లో చూసి ఇట్లా ట్రెడిషనల్గా చూసే వరకు క్యూట్గా చూస్తుంది మా పిన్ని ఏం చేస్తుందో అని. నేను 20 minutesలో హెయిర్ అండ్ శారీ చేంజ్ చేసుకున్నా. యాజ్ సెడ్ మీరు చూడండి ప్రతి ఒక్క అవుట్ఫిట్కి హెయిర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది 7th day కోసం ఆరెంజ్ కలర్. నేను ఒక రీల్లో కూడా చెప్పాను ఈ శారీ మా అక్కది. లాస్ట్ మినిట్లో ఒక బొటిక్ వాళ్ళ వల్ల ఐ చేంజ్ మై ప్లాన్. అప్పటికే టైం 5:30 అయింది అండ్ నాకు భయం కూడా స్టార్ట్ అయిపోయింది. 15 minutesలో మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఇట్స్ రైనింగ్ బ్రో, ఇట్స్ మే రెయిన్. అలాంటి సీరియస్ ఏమంటారు అట్లాంటివి చెప్పకండి, నాకు భయపెట్టకండి. మేడం మేడం అని సెల్ఫీ. హాయ్ గాయ్స్, ఇది 4th షూట్ అనమాట ఈరోజు. హలో. యాక్చువల్లీ టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి వాళ్ళు సాంబ్రాణి వేస్తుండే. నేను వీడియోస్ తీసుకుంటుంటే ఆఫ్ ఏ సడన్ సపోర్టివ్గా ఒక పంతులు గారు వచ్చి సాంబ్రాణి పొగ వేసేది ఇచ్చారు, వీడియోస్కి బాగుంటుందని. ఇప్పటికీ 7 shoots అయిపోయినాయి. నా ఓపిక కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 2 shoots చాలా సింపుల్గా చేసేసుకున్నాం, ఎల్లో అండ్ గ్రే కలర్కి. నాకు వీడియోస్ తీసుకునే స్కోప్ కూడా లేకుండా అసలు. ఐఎమ్ జస్ట్ యాడింగ్ అవుట్పుట్స్ ఓవర్ హియర్. దిస్ ఇస్ ద నైట్ టైమ్ వ్యూ ఆఫ్ సంగీ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ షూట్ అయిపోయే టైంకి అరౌండ్ 7:30 అయింది. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి నా అవుట్ఫిట్స్ రివీల్ షూట్ కూడా చేసేసుకున్నా. 2 days నుంచి అసలు లిటరల్గా ఒక ఎక్స్ప్రెస్ రన్ అవుతున్నంత ఫాస్ట్గా రన్ అయింది నా ఈ ఏమంటారు డే. అసలు నాకు ఏమంటారు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నానో అర్థం కాలేదు. అసలు ఎంత ఒక ఫాస్ట్గా అయిపోయింది. నాకు ఎందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. బికాస్ నిన్న మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది. నాకు జస్ట్ నైట్ ఒక 4 hours స్లీప్ ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 11. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ దిస్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. నా వీడియో ఎక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో కీప్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ్లో నా 9 videos గ్లిమ్స్ అన్నీ వేస్తాను. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ డూ కమెంట్. అండ్ నా 9 looks ఎట్లా అనిపించినా కూడా చెప్పండి. ముక్కు కాళ్ళకు నూనెత వేళకు పూలతో తిష్టియనో పంతుల తోటలో పూచిన సాబిలి నీవని